ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యం మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిస్తున్నటువంటి మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రయాణం చేద్దాం. దేవుడు ఈ దినాన్ని మనకి ఇస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. అంత గొప్ప వాగ్దానం అండి. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాలలో, భయంకరమైన దినాలలో ఏ కుటుంబంలోనూ సమాధానం లేదు, సంతోషం లేదు. భార్యాభర్తల మధ్య తగాదాలు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేని పరిస్థితులు, అత్తాకోళ్ల మధ్య గొడవలు, ఎన్నో కలవరాలు, ఆందోళన, కుటుంబంలో రకరకాల శోధనలు. ఏ కుటుంబంలోనూ సమాధానం, శాంతి లేదు, నెమ్మది లేదు. అటువంటి దినాల్లో మనం ఉన్నాము. కానీ దేవుని పిల్లలంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నదని దేవుడు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతాము. దేవుని రాజ్యం వెళ్ళాలని మనం దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాం. అనుదినము దేవునితో మనం గడుపుతున్నాం. అయితే దేవుడితో ఎంతగా జీవిస్తున్నప్పటికీ కూడా చాలా కుటుంబాల్లో సరైన అవగాహన లేక భార్యాభర్తల మధ్య పోట్లాట్లు, సరైన అవగాహన లేక అత్తాకోళ్ల మధ్య పోట్లాట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో విషవలయాలు కుటుంబాల్లో. ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత పెద్ద మేడ మిద్దులు సంపాదించుకున్నప్పటికీ, లోకంలో ఎంత పలుకుబడిన ఎన్ని ఆస్తులు ఉన్నా చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదండి. ఈ బోళ్ళు అంత సంపాదించుకుంటారు కానీ వారి మధ్య తినడానికి భూమి మీద వాళ్ళకి అర్హత ఉండలేదు. భూమి మీద అన్ని సకల పదార్థాలు ఉన్నాయి. వారి భోజనం వల్ల నిండా ఎన్నెన్నో మంచి మంచి పదార్థాలు ఉన్నాయి. కానీ కడుపు నిండా తినే అర్హత కొంతమందిలో ఉండటం లేదు. ఎందుకని అంటే దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకలేక, దేవునికి నమ్మకంగా జీవించలేక, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగా వారి జీవితాలు మలుచుకోలేక చాలా కుటుంబాల్లో సమాధానం, సంతోషం, శాంతి లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలమైన మనము ఈ దినాలలో ఆ విధంగా పోట్లాడుకునే వారంగా, ఆ విధంగా తగాదాలు పడే వారంగా, కోర్టులకి వెళ్ళే వారంగా, పోలీస్ కేసులకి వెళ్ళే వారంగా మనం ఏమాత్రం ఉండకూడదండి. దేవుని పిల్లలంగా మనం రుజువు చేయబడాలి అంటే మనము మన భక్తిని, మన యథార్థతను కాపాడుకోవాలి. మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనకి దేవుడు ఉన్నాడు, తర్వాత దైవజనులు మనకున్నారు, దేవుని మందిరం మనకున్నది. మనం వెళ్ళవలసింది అక్కడికి ఇక్కడికి కాదండి. ఎక్కడెక్కడికో పరుగులెట్టి కోర్టులకు వెళ్ళి కొంతమంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేదా పెద్దల దగ్గరికి వెళ్ళి వారి బ్రతుకంతా బట్టబయలు చేసుకుని కుటుంబంలో సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా వారి కుటుంబాలని పాడు చేసుకున్నారు చేతులారా. కానీ దేవుని పిల్లలంగా దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానాన్ని మనకే ఇచ్చాడు. ఆ సమాధానాన్ని మనం కలిగి దానిని వెతికి వెంటాడాలి. కొన్ని పరిస్థితులు మనకి అనుకూలపరచబడకపోవచ్చు. ఎంత ప్రయత్నించినా మనకి ఎదరు వ్యక్తి మనతో సమాధానంగా ఉండకపోవచ్చు. ఆయన్ను మనం ఏమాత్రం కూడా మనల్ని మనం తగ్గించుకుని, మనం ఎదుటివారి ఎడల మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే, ఎటువంటి కిరాతకుడైన, ఎటువంటి కోపిష్టైన, ఎటువంటి వ్యర్థమైన వ్యక్తి అయినప్పటికీ కూడా మనం వెదకి వెంటాడాలి. అంటే చాలా ఓర్పు కలిగి, చాలా సహనం కలిగి మనము అందరితోనూ కూడా సాధ్యమైనంత వరకు అందరితోనూ కూడా సమాధానంగా ఉండే మనస్తత్వం మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి దీవిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడట. దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని కలగజేసి వారిని ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే తప్పకుండా ముందుగా మనం సమాధానం కలిగి ఉండాలి. ఎటువంటి ఎదురువాళ్ళ వ్యక్తి మన పట్ల ఎలాగ ప్రవర్తించినప్పటికీ కూడా, ఎలాగ మనల్ని చూసి గేలి చేసినా, అవమానం చేసినా, మనలంటే తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా మనం అవేమి మనసులోకి రాకుండా వస్తాయి. మానవ స్వభావంగా మనసులోకి రాకుండా ఏ వ్యక్తి ఉండరు. కానీ దాన్ని విడుదల చేసుకుని, దాన్ని పక్కన పెట్టుకుని
దేవుని మనం చూడాలి, దేవుని వైపు మనం చూడాలి. ఆయన చూడండి ఎంత ప్రభువారు చూడండి ఎంత శత్రువు అయినప్పటికీ కూడా ప్రేమించే మనసు కలిగి ఉండాలని ఆయన బోధించాడు. బోధించడమే కాదు, ఆయన మనకు మాదిరికరాన్ని చూపించాడు. అదేవిధంగా దేవుని పిల్లలమైన మనం కూడా ఎదుటి వ్యక్తి ఎడల మనం సమాధానం కలిగి మంచిగా మనం ప్రవర్తించి మనం వెతికి వెంటాడినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం మనం పొందుకుందామా, స్వతంత్రించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నావు ప్రభా. దేవా నాయన, నువ్వు సమాధానకర్తమైన దేవుడు అయ్యా. అయ్యా, సమాధానం కలిగిన వారికి ప్రభా, దేవుని సమాధానము ప్రభా కలిగిన వారికి ప్రభా ఆశీర్వాదాన్ని కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను దేవా. ఇదిగోనైనా నీ సమాధానమును ప్రభా మేము పొందుకుని దేవా, మేము ఎదుటి వ్యక్తితో సమాధానము కలిగి ప్రభా నీవిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు అయ్యా మేము పొందుకోవడానికి అర్హులంగా అటువంటి నాయన యథార్థ ప్రవర్తన, సమాధానకరమైన హృదయాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.